హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి తెలంగాణ హైకోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మొత్తం మనకి 1900 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ ఏంటి, అలాగే దీనికి అప్లై చేయాలనుకుంటే మాత్రం మనకి క్వాలిఫికేషన్ అంటే ఏం కావాలి, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, సరిగ్గా ఈ వీడియోలో అయితే మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఒక్క వీడియోని మాత్రం మీరైతే చూడండి. ఎందుకంటే మీలో చాలామంది ఇప్పటికీ మన గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి జాబ్స్కి అప్లై చేసి ఉంటారు కదా. సో వీటిని కూడా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో అయితే పూర్తిగా చూసి ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి. సో మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించిన హైకోర్టుకు సంబంధించింది ఒక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి ఒక 8 రకాలైన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ క్యాలెండర్లో ఏంటంటే ఈ 1900 పోస్టులు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఎప్పుడు ఆన్లైన్ చేసుకోవాలి, అలాగే దీనికి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, సో దీని రిజల్ట్ ఎప్పుడు తీస్తారు, అన్ని పూర్తి డీటెయిల్స్ అనేది ఒక క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందుకోసం మీకు ఒక క్యాలెండర్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ మీకు పూర్తిగా కావాలనుకుంటే మాత్రం నేను పీడిఎఫ్ కూడా ఇవ్వడానికి అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు వీడియో కింద అయితే ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ అయితే చెక్ చేయండి. మీకైతే అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయో సరిగ్గా దాంట్లో అయితే పూర్తి వివరాలు అయితే మీకైతే ఇస్తాను. సో మనం ఇప్పుడు క్యాలెండర్ ఓపెన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఫ్రెండ్స్ మనకి క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరైతే ఒక్కసారి చూడండి. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే మనకి పార్ట్స్ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2 ఇలా. సో దీనికి సంబంధించిన పోస్టులు అలాగే ఎన్ని ఉన్నాయి, అలాగే పేజెస్ ఎక్కడ ఉన్నాయి సరే స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూస్తే మీకైతే అర్థమైపోతుంది. సో మనకి సివిల్ జడ్జెస్ అలాగే సీనియర్ జడ్జెస్ సంబంధించిన పోస్టులు అయితే ఇవ్వడం, స్ట్రెంత్ ఎంత, అలాగే వేకెన్సీ ఎంత ఉంది, సో స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది కదా. సో ఒక్కసారి మీరైతే చూడండి. అలాగే మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ కూడా కొన్ని వేకెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం మీకైతే ఈ పీడిఎఫ్ అయితే ఇస్తాను. మీరైతే ఒక్కసారి అయితే ట్రై అయితే చేయండి చూడడానికి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ పోస్టులు ఉన్నాయో చెప్తాను. మీరైతే ఒక్కసారి చూడండి. మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి 11వ తారీఖు 1వ నెల అంటే జనవరి నెల నుంచి 2023కి ఇష్యూ చేయడం జరిగింది ఆన్లైన్ ప్రాసెస్ అనేది. సో దీని క్లోజింగ్ వచ్చేసి జనవరి లాస్ట్ 31కి అయితే ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 15వ తారీఖులో, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చిలో ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం జూనియర్ అసిస్టెంట్స్కి మాత్రం. సో దీని తర్వాత చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఒకసారి చూడండి. నోటిఫికేషన్ ఈరోజు, దీని ఆన్లైన్ ప్రాసెస్ కూడా సేమ్ అదే డేట్లో ఇవ్వడం జరిగింది. సేమ్ అదే డేట్లో ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు చూసుకుంటే మాత్రం పోస్ట్ ఆఫ్ ఎగ్జామినేషనర్ అంటే దీనికి సంబంధించింది ఇది కూడా ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి 11వ తారీఖు, అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 31వ తారీఖు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ కూడా అదే రోజు ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి చూడండి. మిగతా అన్నిటి కూడా ఇదే విధంగా ఉందనుకుంటారు ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి చూడండి. అన్నిటికైతే అదే ఎగ్జామ్ డేట్ అలాగే ఉంది. బట్ మనకి ఇక్కడ కొన్ని పోస్టులకి అయితే చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ ఆఫ్ టైప్ అని ఉంటుంది కదా, సో దానికి వచ్చేసి మనకి 1వ తారీఖు ఇవ్వడం జరిగింది. మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇది కూడా మార్చిలో ఇది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10వ తారీఖు మార్చి నుంచి స్టార్ట్ చేస్తారట. దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసి 31వ తారీఖు మార్చికి ఇవ్వడం జరుగుతుంది. దీని ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో పెట్టడం జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి కూడా ఏప్రిల్ ఆర్ మేలో అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో దీంట్లో ఇక్కడ మనకి ఇంకో పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. పేస్ట్ పోస్టులు ఉంటాయి కదా, సో వాటికి కాపీ అండ్ పేస్ట్ పోస్టులు ఉంటాయి. సో దాన్ని కూడా మనకి మార్చిలో ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు నోటిఫికేషన్ అనేది. ఒక్కసారి మీరైతే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ పోస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద పీడిఎఫ్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు దీంట్లో 7th క్లాస్ నుంచి డిగ్రీ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ అయితే దీంట్లో అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరైతే ఒక్కసారి ట్రై అయితే చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి ఒక్కసారి మీద ట్రై అయితే చేయండి చూడడానికి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయాలని అనిపిస్తుంది. ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై